వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రానున్నారు. ఇలా త్రిపాఠి 2017 బ్యాచ్ ఐఏఎస్, 2013లో ఢిల్లీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం లండన్లో ఎకనామిక్స్ చదివారు. 2015లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత 51 ర్యాంక్ సాధించి ఐఏఎస్ లక్ష్యం సాధించారు. తొలిసారి శిక్షణ కలెక్టర్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడాది పనిచేశారు. ఆ తర్వాత మంచిర్యాల ములుగులో అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ పర్యటన శాఖ సంచాలకురాలుగాను పనిచేశారు. సివిల్స్ అభ్యర్థుల కోసం ఇలా త్రిపాఠి 71-51 అనే పుస్తకం రాశారు. అమెజాన్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల జాబితాలో ఇది చేరడం విశేషం. ఆమె స్వస్థలం యూపీ రాష్ట్రం లఖన్పూర్లోని అలీగంజ్. తండ్రి పిఎం త్రిపాఠి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి. తల్లి గిరిజ ప్రైవేట్ ఉపాధ్యురాలు. వినీత ప్రస్తుతం లండన్లో పిహెచ్డి చేస్తున్నారు. భర్త భవేష్ మిశ్రా ప్రస్తుతం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉప కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ములుగులో పనిచేసే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి కాన్పు చేయించుకున్న ఇలా త్రిపాఠి పిల్లల్లో తల్లుల్లో పోషకాహారం లోపం నివారణకు పోషణ పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్ గెలుపొందారు. ప్రెస్ క్లబ్ ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ జర్నలిస్టులు పోటీ పడ్డారు. శ్రీకాంత్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఇక ప్రధాన కార్యదర్శిగా వాగ్మరే సుభాష్ గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా బైసా సంగీత, సతీష్ విజయం సాధించారు. కోశాధికారిగా రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా సురేష్, రవినాయక్, ఆంజనేయులు గెలుపొందారు. నా ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు ధన్యవాదాలు. నా విజయంలో తోడ్పడినటువంటి స్టాఫ్ రిపోర్టర్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, వీడియో జర్నలిస్టులు కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, అలాగే డెస్క్ జర్నలిస్టులు కూడా వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే నా ఉర్దూ జర్నలిస్ట్ మిత్రులు కూడా మా విజయానికి ఎంతో తోడ్పడ్డారు. ఇవి కేవలం ఎన్నికలు ఒక ప్రాసెస్ మాత్రమే, ఇది కాదు. మా మిత్రులు కూడా గతంలో చాలా మంచి పనులు చేశారు. ఇక మా బాడీ పైన నమ్మకం ఉంచి ఇంత పెద్ద భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మా సోదరులందరినీ వారు అనుకున్నటువంటి ఏదైతే ప్రధాన సమస్య ఉందో ఇళ్ల స్థలాలు, ఆ ఇళ్ల స్థలాలను త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించేందుకు యాసంగి వరి పంట సాగు కోసం గుత్పా ఎత్తిపోతల ద్వారా నీటి పారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమం నిర్వహించారు. యాసంగి పంటల కోసం రైతుల కోరిక మేరకు లిఫ్ట్ నుంచి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ నీటిని పొదుపుగా వాడుకొని శాఖాధికారులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆర్మూర్ సర్కిల్ డిఈ పవన్ కుమార్, నందిపేట్ డిఈ రవికుమార్, ఏఈఈ ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు. చందూర్, రుద్రూర్ మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్లను బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని చందూర్, రుద్రూర్ మండలాల లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను బాన్స్వాడలోని పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సహకరించి ఇసుక ఇప్పించి నిర్మాణం చేసేలా చూడాలని అన్నారు. తమకు ఉన్నంతలోనే పెళ్లిళ్లు చేసుకోవాలని, అప్పు చేసి ఉన్న పొలాలు, ఇళ్లను అమ్ముకోవద్దని సూచించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను బీచ్ పెట్టుకుంటా, పాటలు పెట్టుకుంటా, ఇల్లు అనుకుని చూడు పండుగ అన్నట్టు చూసుకుంటే అప్పుల పాలవుతాను. అప్పుల పాలైన తర్వాత మళ్ళీ మీకు ఎవరు కూడా ఆదుకో, ఉన్న అమ్ముకోవాల్సి వస్తే వడ్డీ సరిపోక. కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉన్నంతలో మెదులుకోవాలి. సింపుల్ గా మనం ఎక్కడికి వెళ్ళి సంసారం సుఖంగా ఉండాలి. అప్పుల పాలు రాకండి. నాకు తెలుసు అప్పుల బాధ ఏందో
వడ్డీ కట్టలేక వస్తాం మనం. రూపాయి వడ్డీ, 4 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ అవసరానికి మనం తెచ్చుకుంటారు కాబట్టి అట్లా కలసలో పోకండి, ఉన్నంత మట్టుకు మెదులుకుందాం. కాబట్టి ఫంక్షన్ హాల్ దగ్గర కూడా అవన్నీ కూడా మీరు బాసాలు కొనలేదు, ఆ బాసాలు కుర్చీలు కొనండి. పెద్దలకు చెప్తున్నా, చక్కగా వాళ్ళు వస్తారు, పెళ్లి చేసుకొని పోతారు. ఆ ఫంక్షన్ హాల్ దానికి చక్కగా రావడం, పెళ్లి పిల్లలు తీసుకొచ్చడం, పెళ్లి పిల్లలు తీసుకురావడం, అది తయారు చేయడం, అక్షంతలు అయితే భోజనం చేసి పంపించడం. బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన సందర్భంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సమక్షంలో జన్మదిన కేక్ ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. తరువాత మంత్రి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న చిన్నారులకు బిస్కెట్లు, పండ్లను పంపిణీ చేశారు. పిల్లలతో హృదయంగా మాట్లాడి వారి అవసరాలు, సౌకర్యాల గురించి విచారించారు. సేవాధర్మమే నిజమైన రాజకీయాల లక్ష్యమని బాల్కొండ మండల అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోగ గ్రామ రోడ్డు చదును చేసిన సర్పంచ్ బస్వంత్ హల్లే గ్రామంలో వార్డుతో తిరిగి పరిశీలించి పచ్చదనం, పరిశుభ్రత ఏర్పాటు చేస్తున్నారు. డొంగ్లీ మండల మేఘ గ్రామ ఎన్నికల హామీ భాగంగా సర్పంచ్ బస్వంత్ హల్లే గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను తన కార్యాచరణ ద్వారా చేపట్టడం జరుగుతుంది. అతి భారీ వర్షాల మూలంగా వాహనాలు రాకపోకలకు రోడ్డు మొత్తం చెడిపోవడం జరిగింది. గ్రామ ప్రజలకు రాకపోకలకు అనేక ఇబ్బందులు కలుగుతున్న దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల చెత్తా చెదారం, గడ్డి తీసేయడం జరిగింది. వీధి బుల్బులో మురికి కాలువలు కూడా తీయడం జరిగింది. సర్పంచ్ బస్వంత్ హల్లే కార్యాచరణకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధియే తన లక్ష్యమని తెలిపారు. మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే తోటలక్ష్మి కాంతారావు సహకారంతో మోగ గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బస్వంత్ హల్లే, తుపాక్వార్ సీను, పటేల్ చంద్రకాంత్, పటేల్ గజ్జు మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికయ్యాను. నేను సర్పంచ్ కావడానికి గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నుంచి నేను పరిశుభ్రత కార్యక్రమం స్టార్ట్ చేశాను. వీధి దీపాలు కూడా చేస్తున్నా, మురికి కాలువలు అలాగే పరిశుభ్రత కూడా చేస్తున్నాను. ఇదే విధంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు నేను ఎల్లప్పుడూ మీతోని ఉంటాను. గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీసుకెళ్తాను. డిస్టిక్ లెవెల్లో ఆదర్శ గ్రామం మోగా అని పేరు వచ్చేలాగా చేస్తాను. అలాగే అందరు సపోర్ట్ చేశారు. ఇలా కూడా ఇంకా సపోర్ట్ ఉండండి. మీకు ఎల్లకాలం నేను సపోర్ట్గా ఉంటాను. ఇంతటితో వాటర్ సప్లై కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నా అవి కూడా చేసి పెడతాను. అదేవిధంగా ఏ ప్రాబ్లం ఉన్నా తన జీవిత విద్యారంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో తిరుమన్పల్లి స్కూల్ అసిస్టెంట్ టీచర్ త్రయంబకేశ్వర్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మండలం తిరుమన్పల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ గత 16 సంవత్సరాల నుండి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేసిన త్రయంబకేశ్వర్ నేటితో తన ఉపాధ్యాయ పదవికి విరమణ పొందారు. ఉపాధ్యాయులు త్రయంబకేశ్వర్ మాట్లాడుతూ 2009వ సంవత్సరం నుండి తిరుమన్పల్లి తను ఉపాధ్యాయుగా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేడు నా పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జేడీఏ సత్యనారాయణ రెడ్డి, నిజామాబాద్ డీఈఓ అశోక్ వచ్చి నన్ను సన్మానించినందుకు చాలా ఆనందంగా ఉంది. పూర్వ విద్యార్థులు, స్నేహితులు, కుటుంబ బంధువులు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జేడీఏ సత్యనారాయణ రెడ్డి, డీఈఓ అశోక్, ఎంఈఓ సేవాలాల్, హెచ్ఎం సీతాదేవి, సర్పంచ్ కౌలాస్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రేయర్ లో ఉన్నాను సార్. పొద్దున్నే వచ్చి ఎఫ్ఆర్ఎస్ దిగిపోయినాను సార్. ఒక్కరోజు కూడా ప్రేయర్ కు లేని అంటే నేను గొప్పగా చెప్పుకోవడం అనేది కాదు. పిల్లలు మీకు అందరికీ ఏంటంటే మనం ఒక క్రమశిక్షణ, దృఢ నిశ్చయం, ఒక సంకల్పం మనము అనుకుంటే అది సాధించాలి. దాని పట్ల మనం కృషి చేయాలి అనే విషయాన్ని మీ ముందుంచడానికి నేను ఈ ప్రయత్నం, నా యొక్క ఈ ప్రయత్నం. మరి
మండల రిసోర్స్ పర్సన్గా కానివ్వండి అనేక పాఠశాలలు బిల్డింగ్లు కట్టించడం జరిగింది. అప్పట్లో విఈసి సభ్యులు విఆర్ సభ్యులతోటి అనేక బిల్డింగ్లు మా ప్రాంతంలో కట్టించడం జరిగింది. అలాగే ఎన్నో సంఘాలకి రుణాలు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ అక్కడ అనేక పనులు చేసినాం. అలాగే మా మిత్రులు ఇక పిఆర్టీ సంఘం టీచర్లకైతే నిజామాబాద్ అవసరం లేకుండా నిజామాబాద్కు ఒక్క టీచర్ కూడా వచ్చే పని లేదు, అక్కడే పనులు చేయించేసినాం. మా మిత్రుడు అక్కడ పనిచేసిన మురళీధర్ సహచరుడు కూడా ఆ సమస్యలకు పరిష్కరించే విధంగా మరి మేడం గారు కూడా మీ ద్వారా చాలా వర్క్ తీసుకున్నారు కాబట్టి మరి వారు కూడా అందరూ బాధపడుతున్నారు. అలాగే మా పిల్లలు కానీ మేము కానీ మాకు కూడా బాగుంది సార్, కానీ తప్పదు. మరి మీరు ఇప్పుడు అయిపోయిందని అనుకోవద్దు సార్. మరి కాకుండా వారం 10 రోజులకు ఒకసారి నెలకు. ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వీక్లీ మార్కెట్ పక్కన ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేయడంతో బుధవారం పాలకవర్గం దీని వద్ద నోటీస్ బోర్డు పెట్టారు. గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మజ్కూర్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ స్థలాన్ని కబ్జా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన స్థలాన్ని అక్రమంగా కొందరికి అద్దం చేయడం పట్ల నిరసన తెలియజేశారు. స్థలాన్ని ఎవరు కబ్జా చేయరాదని తెలుపుతూ ఫ్లెక్సీ బోర్డు అతికించారు. అంగడిబజార్లో ఉన్నటువంటి ఈ చేపలు అమ్ముకునే స్థలాన్ని కొందరు వ్యక్తులు ఈ స్థలం మాదని చెప్పి రాళ్ళు పాతడం జరిగింది. ఈ స్థలం వారిది కాదు, ఇది గ్రామ పంచాయతీ చెందినటువంటి స్థలం. ఇది ఈ 2010-11లో కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్థలం గ్రామ పంచాయతీ కేటాయించినట్టు గ్రామ పంచాయతీని తీర్పు ఇచ్చి కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అది ఆ సదరు వ్యక్తులకు తెలియకుండా ఇక్కడ వాళ్ళు రాళ్ళు పాతడం జరిగింది. ఎవరైనా కానీ ఈ స్థలంలో ప్రవేశించినట్టయితే వారిపైన చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం. ఈ ఒక్క స్థలమే అని కాదు, ఎడపల్లో ఏ స్థలమైనా కూడా ఎవరైనా కబ్జా చేసినా, నా అన్నైనా నా తమ్ముడైనా ఏ మతస్థుడైనా ఏ కులస్తుడైనా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా కబ్జాలకు గురైనటువంటి స్థలాన్ని మేము బయటికి తీస్తాం. గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే దిశగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ స్థలం నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా మళ్ళీ వచ్చి ఆ బోర్డు పీకడం కానీ ఆ రాళ్ళు పాతడం కానీ చేసినట్టయితే వారి మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. గ్రామస్తులారా, ఒక్క విషయం గమనించండి. మీరు ఏదైనా గ్రామ పంచాయతీ స్థలం ఉంటే వారిని గ్రామ పంచాయతీ స్థలంగా పేర్కొనండి, అంతే తప్ప కానీ కబ్జాకోరులకు వారికి మద్దతు ఇస్తూ మీరు గ్రామ పంచాయతీకి నష్టం వచ్చే వాటిల్లే విధంగా మీరు పనులు చేయకండి. 2వ డివిజన్ పెద్దబోర్గం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు స్వర్గరథాన్ని విరాళంగా ఇచ్చిన గుగ్గిలి రాజేశ్వర్ గౌడ్. మాక్లూర్ పెద్దబోర్గం గ్రామానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ వినోద దంపతులకు వారి తల్లిదండ్రులు అయిన యమునాబాయ్ చంద్రగౌడ్ జ్ఞాపకార్థం 3 లక్షల విలువైన స్వర్గరథంను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేశ్వర్ గౌడ్ వినోద దంపతులకు శాలువాలతో సన్మానించారు. గ్రామానికి అడుగగానే స్వర్గం రథంని విరాళంగా అందజేసినందుకు గ్రామ ప్రజలు ఎప్పటికీ వారి కుటుంబాన్ని అండగా ఉంటామని, ముందు మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని రాజేశ్వర్ గౌడ్ దంపతులను గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు గంగాధర్, శ్రీరాములు, మేక అశోక్, మోహన్, మల్లయ్య, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అయితే మా గ్రామంలో మా గ్రామ శ్మశాన వాటిక కొరకు పెద్దలు, మాజీ సర్పంచ్ మరియు గతంలో మా గ్రామాన్ని ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు మా గ్రామంలో ఒక సమస్య ఉందంటే అది ప్రధాన సమస్య శ్మశాన వాటిక. ఏదైనప్పటికీ సంతోషం, ఈరోజు మా గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు మనకు రాజకీయంగా అవగాహన ఉన్న వ్యక్తి, అదేవిధంగా పెద్దల పట్ల కానీ యువకుల పట్ల కానీ మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ ఈరోజు మన శ్మశాన వాటికకు ఏదైతే ఈ యొక్క వాహనాన్ని మనకు దాతగా ముందుకు వచ్చినటువంటి మాజీ సర్పంచ్ గుగ్గిలం రాజేశ్వర తాత గారికి మరియు అమ్మమ్మకు మా గ్రామం తరపున, అదేవిధంగా ముఖ్యంగా మా యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలో జనార్దన్ గౌడ్ గురుస్వామిని నగేష్ శర్మ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ పట్టణంలో జనార్దన్ గౌడ్ గురుస్వామి 36వ సారి మాల సందర్భంగా జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో జనార్దన్ గౌడ్ గురుస్వామిని నగేష్ శర్మ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 100 స్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాములు మాట్లాడుతూ జనార్దన్ గౌడ్ గురుస్వామి సేవలను కొనియాడారు.
36 సంవత్సరాలు అయ్యప్ప మాలాధార ధరించి దీక్షను పూర్తి చేసుకొని ఈరోజు అందరి స్వాములకు జమ్యాన్మాన్ అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో భిక్షను ఏర్పాటు చేసి పడి పూజా కార్యక్రమం నిర్వహించిన జనార్దన్ గౌడ్ స్వామి గారికి శుభాభివందనాలు, శుభాశిష్యులు. ఆ స్వామి 36 సంవత్సరాలు మాలాధారణ మామూలు విషయం కాదు. ఇవాళ రేపట్లో 5 సంవత్సరాలు కాగానే నేను 5 సార్లు వేసిన 10 సార్లు వేసిన అని ఊరుకునే స్వాములు ఉన్న ఈ కాలంలో ఆ స్వామి 36 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. వారి భార్య సహాయ సహకారం, వాళ్ళ పిల్లల సహాయ సహకారంతో 35 సంవత్సరాలు మాలాధారణ ధరించి ఈరోజు తన ఈ జమ్యాన్మాన్ అన్న సత్రంలో అన్నదాన కార్యక్రమం, పడి పూజ కార్యక్రమం నిర్వహించిన జనన్న గారికి శుభాభివందనాలు తెలియజేస్తూ వారికి, వారి కుటుంబానికి హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించారు. కీర్తిశేషులు మాధవిరెడ్డి జయంతి వేడుకలు స్నేహ సొసైటీలో దివ్యాంగుల మధ్య నిర్వహించారు. బుధవారం స్థానిక మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలల కీర్తిశేషుల మాధవిరెడ్డి జయంతి వేడుకలను ఆమె తల్లిదండ్రులు బివి రమణారెడ్డి మరియు లక్ష్మీదేవి దివ్యాంగుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి రమణారెడ్డి మాట్లాడుతూ తమ కుమార్తె మాధవిరెడ్డి మరణించి 11 సంవత్సరాలవుతుందని, ఆమెకు చిన్నపిల్లలు అంటే అమృతమైన ఇష్టమని, ఆమె లేని లోటును దివ్యాంగ బాలల్లో చూసుకుంటున్నామని, అందుకే ఆమె పుట్టినరోజును ప్రతి సంవత్సరం దివ్యాంగుల మధ్య జరుపుకుంటున్నామని, ఆమె పేరెట్టి మాధవిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు, పేద ప్రజలకు సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆమె జన్మదినాన్న పురస్కరించుకొని దివ్యాంగులు సహాయార్థం 25,000 రూపాయల చెక్కును అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందులో ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్, పాఠశాల సిబ్బంది, మానసిక దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. ఆ పురస్కారాన్ని చేసుకొని మేము ఈరోజు ప్రతిసారి సరే వీళ్ళందరూ ఆమె పిల్లలే అన్న ధోరణితో చేయడం జరుగుతుంది. ఆమె పిల్లలు కావాలన్న దానికి వీళ్ళందరూ పిల్లలే అనేది మా ఆకాంక్ష. సరే, అందుకు అర్హులైన ఎవరు అంటే ఎవరికి తల్లిదండ్రులు లేరో వాళ్ళందరూ ఆమె పిల్లలే అని మేము నమ్ముతున్నాం. అందుకే ఆమె ఉంటే ఆమెకుండే హక్కుయుక్తమైన మా నుంచి సంక్రమించాల్సిన ఆస్తులు అందులో కొంత ఆమె లేనందుకు ఈ విధంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్న ఫలితమే ఎప్పుడు ఇక్కడ మేము రావడం, ఇది చేయడం. ఆమెకు చెందాల్సిన అన్ని సౌకర్యాల నుంచి కొన్ని మీకు కూడా తీసి పెట్టడం జరుగుతుంది. అది నేను నిర్ణయించుకున్న నేను ఉన్న రోజులు ఉంటుంది. అది ఈరోజు ఇక్కడ ఈ విధంగా జరుపుకోవడం కొంత బాధగాను, కొంత ఇష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ NCN న్యూస్.